ప్రైజ్ ది లార్డ్. నడిపించే జీవవాక్కును వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని కృప కలుగును గాక. ఈ దినమున నడిపించే జీవవాక్కును మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము ఇలాగు రాయబడి ఉన్నది. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. దేవుని బిడ్డలారా, ఈ మాట ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల గురించి వారి ప్రయాణంలో ఉన్నప్పుడు, వారి కానాను యాత్రలో ఉన్నప్పుడు మోషే నాయకుడు ఇజ్రాయేల్ ప్రజలందరితో చెప్తున్నాడు, మీరు భయపడకుడి, మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవా, మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవా, మీతో ఉన్నవాడు మీ దేవుడైన యెహోవా, ఆయన విడిచిపెట్టువాడు కాదు, ఆయన ఎడబాసేవాడు కాదు అని చెప్పేసి దేవుని బిడ్డలారా, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట చెప్తా ఉన్నాడు. వారిని నడిపించుటకు, వారిని బలపరచుటకు మోషే ఒక మాట చెప్తా ఉన్నాడు. మీరు భయపడకుడి, మీరు భయపడకుడి. ఎందుకు ఆ మాట వారితో అంటున్నాడంటే, వారి యొక్క ప్రయాణంలో అమోరీయులు ఎదురైతా ఉన్నారు, వారి ప్రయాణంలో శత్రురాజులు ఎదురైతా ఉన్నారు. వారు వీరికంటే బలాఢ్యులు, వాళ్ళు వీరికంటే శక్తివంతులు. శారీరకంగా చూసుకున్నప్పుడు, భౌతికంగా చూసుకున్నప్పుడు, వాళ్ళ యొక్క బలాన్ని చూసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజల కంటే అమోరీయులు గొప్పగా కనబడతా ఉన్నారు. వారి యొక్క సామర్థ్యమును బట్టి వీరు భయపడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, శత్రువును బట్టి భయపడతా ఉన్నారు. కానీ నాయకుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుని మాటగా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు, మీరు భయపడకుడి, మీతో వచ్చువాడు మీ దేవుడైన యెహోవా. ఈ దినంలో నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబ సమస్యలను బట్టి భయపడతా ఉన్నావా? నీ ఉద్యోగ సమస్యలను బట్టి భయపడతా ఉన్నావా? నువ్వు భయపడకు. నీ పిల్లల భవిష్యత్తును బట్టి భయపడతా ఉన్నావా? నువ్వు భయపడకు. నీ పోరాటాలను బట్టి భయపడుతున్నావా? నువ్వు భయపడకు. నీ యొక్క సమస్యలను బట్టి భయపడతా ఉన్నావా? నువ్వు భయపడకు. నీకున్నటువంటి వ్యతిరేకతను బట్టి భయపడతా ఉన్నావా? నువ్వు భయపడకు. నీ యొక్క అనారోగ్యమును బట్టి నువ్వు భయపడుతున్నావా? నువ్వు భయపడకు. రేపు ఏమి సంభవించబోతుందని నువ్వు భయపడతా ఉన్నావా? నువ్వు భయపడకు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు ఈ దినమున నీకు బయలుపరుస్తా ఉంది, నీ దేవుడైన యెహోవా నీతో కూడా వచ్చువాడు, నిన్ను విడిచిపెట్టువాడు కాదు, నిన్ను ఎడబాచేవాడు కాదు, నిన్ను వదిలిపెట్టువాడు కాదు. కనుక నువ్వు ధైర్యంగా ముందుకు సాగు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపిస్తాడు. ఆమేన్.